నమస్తే, వెల్కమ్ టు హై కుకింగ్. ఈరోజు బెండకాయ కుర్మా ఉల్లి వెల్లుల్లి లేకుండా గ్రేవీతో ఉండేది ఎలా చేయాలో చూసుకుందాము. దీనికోసం 300 గ్రాముల బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ఒక 2 ఇంచులంత పొడుగ్గా ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం దోరగా మొదట్లో వేయించుకోండి. ఇలాగ కాస్త సగం సగం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సోంఫ్, 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 2 ఎండుమిరపకాయలు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా ఎరుపు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. మనకి వేరుశనగ గుళ్ళు పైన తొక్క చిట్పట్లాడి కొంచెం ఓపెన్ అవుతుంది కదా, అక్కడ దాకా వేయించుకొని తీసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వేడి మీద 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకోవచ్చు, లేదంటే 2 టేబుల్ స్పూన్ల డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ వాడుతున్నాను. తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు ఇవి వేసుకొని మనకి ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా ఫైన్గా మనకి ఆ ప్యాన్కి ఉన్న వేడే సరిపోతుంది. ఇదంతా ఎరుపు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. మనకి ఇసుకలాగా బరకగా అయిపోతుంది, అక్కడ దాకా వేయించుకోవాలి. ఇదంతా తీసి ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లగా చేసుకుందాం, మనకి రూమ్ టెంపరేచర్కి రావాలి. తర్వాత అదే బాండ్లీలో అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కొంచెం కాగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకోవాలి. ఇవి వేసుకుని కాస్త లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే పైన తొక్క మాడిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాలు బెండకాయల్ని వేయించుకోవాలి మూత పెట్టుకొని. చూడండి, ఇలాగ కాస్త బ్రౌన్గా వచ్చింది కదా, ఇక్కడ దాకా వేయించుకుని ఇప్పుడు మూత తీసి ఇంకొకటి 2 నిమిషాలు వేయించుకోండి. మనకి మూత పెట్టినప్పుడు ఏమన్నా ఆవిరి పడి ఉంటే ఆవిరంతా పోతుంది, మనకప్పుడు బెండకాయ జిగురు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు ఇలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం ముక్క వేగుతుంది, మనకి పూర్తిగా ఇలాగా పొడి పొడిగా వచ్చేస్తుంది, ఏమాత్రం బెండకాయకి జిగురు అనేది ఉండదు. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. మనం ఇదే బాండ్లీ నెక్స్ట్ ప్రాసెస్కి వాడుకోవచ్చు. ఇలాగంతా తీసి పెట్టుకున్నాను. తర్వాత ఇదే బాండ్లీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 1/2 స్పూన్ జీలకర్ర కొద్దిగా వేయించుకుంటున్నాను వేసుకుని, తర్వాత ఒక 3 కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. ఇవి కూడా వేయించుకోవాలి. తర్వాత బాగా పండిన పండు టొమాటోలు 3 మధ్యమ సైజువి తీసుకుని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి దీంట్లో వేసుకుని మూత వేసుకుని మగ్గించుకోవాలి. అది మగ్గే లోపల రూమ్ టెంపరేచర్కి వచ్చినాయి మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ ఇవి ఒక మిక్సర్ జార్లో వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా ఒక పేస్ట్ లాగా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ టొమాటో మగ్గిందో లేదో చూద్దాము. ఒక 2-3 నిమిషాలు చాలు, బాగా పండినవి కాబట్టి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు కాస్త మెదుపుకుంటే మనకి పేస్ట్ లాగా తయారవుతుంది, మనకి గ్రేవీ తయారవుతుంది. కాస్త వాటిని నలిపేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. మనకి ఎంత చిక్కగా ఉంది అనేది తెలుస్తుంది. బాగా చిక్కగా ఉంది, అందుకని మిక్సర్ జార్లో కాస్త నీళ్లు పోసుకుని అది కూడా దీంట్లో వేసుకుని ఇది అంతా కాస్త మనం మరిగించుకోవాలి. కొంచెం తగినంత ఉప్పు వేసుకుని తగినంత కారం, నేను 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వేస్తున్నాను, మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలాగ చేయటం వలన ఏమన్నా పచ్చివాసన ఉంటే పోతుంది. మనకి నూనె తేలింది, బాగా ఉడుకుతోంది లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే. ఈ స్టేజ్లో మనం ముందే వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. నేను పొరపాటున మీకు బెండకాయలు వేసే ఆ ఒక్క క్లిప్ చూపించలేకపోయాను, ఆల్రెడీ బెండకాయలు వేసేసుకున్నాను. చిక్కగా ఉంది, అందుకని ఇంకొంచెం నీళ్లు పోసుకుని ఒక 2-3 నిమిషాలు మరిగించుకుంటే మనకి కుర్మా రెడీ అయినట్టే.